బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా నవజీవనానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. నవజీవనంలో ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా బాబాకు విధేయులుగా ఉండటమే ముఖ్యం. మెహ్రా తన విధేయతను, ప్రేమను బాబా మీద చూపి ఎలాంటి ఆశను, ఎలాంటి ప్రయోజనాన్ని బాబా నుండి ఆశించకుండా నవజీవనాన్ని గడపడం ఇది ఎందరికో మార్గదర్శకమైంది అంటారు మణి. నవజీవనానికి వెళ్లే ముందు బాబా మెహ్రాను, మణిని ఏకాంతంగా కలిసి మాట్లాడారు. బాబా మణితో "నా కోసం ఒక పని చేస్తావా?" అని అడిగారు. "తప్పకుండా చేస్తాను బాబా" అంది మణి. "నేను నా శరీరాన్ని వదిలిపెట్టేసే సమయం వస్తే నువ్వు మెహ్రాను కంటికి రెప్పలా కాపాడతావా?" అని అడిగారు బాబా. మణికి బాబా మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమె బాబా మాటలను నమ్మలేకపోయింది. అలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అన్న ఆలోచనే ఆమెకు రాదు. అసలు అలాంటి సందర్భం వస్తుందా? అది ఎలా సాధ్యం? అనుకుంది మణి. "లేదు బాబా" అంది మణి. బాబా ఆశ్చర్యంగా మణి మాటలకు విస్తుపోయి చూశారు. "నువ్వు మెహ్రాన్‌ను చూసుకోవా?" అని అడిగారు బాబా. మొదటిసారి మణి బాబా మాటలకు లేదు అని చెప్పడం, అవిధేయతను చూపించడం. "బాబా, నేను నీకోసం ఎన్నో కఠినమైన పనులు చేసి ఉన్నాను. కానీ నువ్వు ఇలాంటి కోరిక నా నుండి ఎలా కోరగలవు? అసలు ఇది ఎలా సాధ్యం?" అని అడిగింది మణి. బాబా భౌతికంగా మా మధ్యన లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను అంటారు మణి. బాబా వెళ్ళి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మెహ్రా ఎలా తట్టుకోగలదు? అందరం కలిసికట్టుగా వెళ్ళిపోతాము అన్న భావన మాలో ఉండేది. ఉపాసని మహారాజ్ దేహత్యాగం తర్వాత గోదావరి మాత పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది నాకు. అందుకే బాబా అలా అడిగేసరికి నాకు చాలా బాధ కలిగింది అంటారు మణి. "బాబా, మనమందరం కలిసే వెళతాం అని మాకు నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు ఇలా అడుగుతున్నావు. ఇది సమంజసమేనా?" అని మణి అడిగింది. "అలా ఏమీ జరగదు. మీరందరూ ముందు వెళ్తారు. కానీ నాకు సరే అని మాట ఇవ్వు. నిన్ను అడుగుతున్నాను కదా" అన్నారు బాబా. బాబా మాట ఇవ్వమని పదే పదే అడగడంతో మణి తప్పనిసరిగా "సరే బాబా" అంది. బాబా సంతోషించి మణిని ఆలింగనం చేసుకున్నారు. సంతోషంగా మణి వైపు చూస్తూ "ఇప్పుడు అంతా మర్చిపో" అన్నారు బాబా. "నేను అలాగే ఆ విషయం అప్పుడు మర్చిపోయాను" అంటారు మణి. బాబా మా మనసులో ఎలాంటి ఆలోచనలు తొలిచివేయకుండా అంతా అప్పటికప్పుడే మర్చిపో అని చెప్పేవారు. ఏదైనా చెయ్యమన్నప్పుడు ఆ పని చెయ్యాలి. తర్వాత దాని గురించి మర్చిపోవాలి. జయబాబా అండి వినపడట్లేదు. జయబాబా అండి. హలో! వినపడుతోంది కదా? వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు వినపడుతుంది. నవజీవనంలో ఇంకొక విషయం గురించి ప్రస్తావించి తీరాలి అంటారు మణి. ఎన్నో సంవత్సరాలుగా బాబాతో ఉంటూ తమ జీవితాలను బాబాకే అంకితం చేసిన ఎందరో స్త్రీలు ఇప్పుడు బాబాతో శాశ్వతంగా ఎడబాటును తట్టుకొని బాబా ఆదేశించినట్టు బొంబాయి లేక పూనా లేక మెహరాబాద్ తదితర చోట్లలో జీవించాలి. కొందరు తిరిగి పాశ్చాత్య దేశాలకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. నవజీవనంలోకి ప్రవేశించాక బాబాతో గాని, బాబా వెంట వెళ్ళే సహచరులతో గాని ఎలాంటి సంబంధం ఉండబోదు.
ఎవ్వరూ బాబా జాడ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు. నేను తిరిగి రాను. మీరు నన్ను ఇక ఎన్నటికీ చూడలేరు అని బాబా తెగేసి చెప్పేశారు. మళ్ళీ జన్మలో మెహ్రాజాదును చూడగలమని మేము అనుకోలేదు అంటారు మణి. బాబాతో కలిసి వెళ్ళేవారి కోసం కొన్ని వస్తువులు తీసుకువెళ్ళాలని ఒక పట్టికను కూడా బాబా ఇచ్చారు. శీతాకాలంలో వేసుకోవడానికి వెచ్చటి ఉన్ని దుస్తులు మొదలైనవి. ఆ రోజుల్లో రెడీమేడ్‌గా కావాల్సిన దుస్తులు దొరికేవి కావు. అందుకని వాటిని టైలర్‌కి చెప్పి కుట్టించుకోవాలి. గోహెర్ ఇలా అంటారు. ఎరచ్ సోదరి మెహ్రూ అప్పుడు ఖుష్రు క్వార్టర్స్‌లో ఉండేది. ఆమె ఖుష్రు క్వార్టర్స్‌కు టైలర్‌ను పిలిపించి మా కోసం దుస్తులను కుట్టించింది. తలా ఒక జత చెప్పులు కూడా కుట్టించారు బాబా. కాక చెప్పులకు కావాల్సిన సామాన్లను బజారు నుండి తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి బాబా యొక్క అనుమతితో జరిగేది. మేము ఆ రోజుల్లో బజారుకు కూడా వెళ్ళేవారం కాదు అంటారు గోహెర్. నవజీవనానికి బాబాతో వెళ్ళబోతున్న నలుగురు స్త్రీలకు ఫోటోతో కూడిన ఐడెంటిటీ కార్డ్స్ అక్టోబర్ 5వ తారీఖున తయారు చేయించారు. ఆ సమయంలో ఇండియాలో ప్రయాణించాలంటే ఐడెంటిటీ కార్డ్ ఉండి తీరాలి. అందుకని బాబా వాటిని తయారు చేయించారు. అక్టోబర్ 15వ తారీఖున కిట్టి, రానో కారులో ఖుర్షద్ సూనామాసితో కలిసి పూనా వెళ్లి అక్కడి నుండి ట్రైన్‌లో బొంబాయి వెళ్ళాలి. బాబా మెహ్రాజాదు నుండి వారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. అది చాలా వేదన కలిగించిన ఘట్టం అంటారు రానో. బాబాకు శాశ్వతంగా సెలవు చెప్పడం ఎంతో బాధ కలిగించింది. మేము వెనక్కి తిరిగి చూస్తూనే వెళ్ళాం. ఇక మళ్ళీ బాబాను ఎప్పుడు చూడగలమో అని మా హృదయాలు బరువెక్కాయి అంటారు రానో. బాబాతో నవజీవనానికి వెళ్ళే వారి లిస్టులో తన పేరు లేనందున ఖుర్షద్ చాలా బాధ కలిగింది ఆమెకు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది ఆ బాధతో. చాలా రోజులు ఆమెకు జ్వరం తగ్గనే లేదు. కిట్టి ఖుర్షద్‌కు సపర్యలు చేస్తూ ఉండేది. మెహర్ మెహ్రాబా మెహ్రాబాదును వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవడం ఖుర్షద్‌కు హృదయం పింటేసినట్టు అనిపించింది. ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. మెహ్రా బాబాతో వెళుతోంది కాబట్టి ఆమె ఎంతో సంతోషంగా ఉంది. కానీ నాకు ఈ వియోగం చాలా బాధను కలిగించింది అంటారు ఖుర్షద్. ఇన్ని రోజులు బాబాతోనే జీవించి, ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా దూరంగా వెళ్ళాల్సి రావడం చాలా కష్టతరం. అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళి వేరే వారి ఇళ్లలో జీవించాల్సి రావడం ఇంకా బాధాకరం అంటారు ఖుర్షద్. బాబా ఖుర్షద్‌తో పదే పదే ఇలా అన్నారు. నేను నిన్ను మెహర్జీ ఇంటికి పంపిస్తున్నాను. కానీ నువ్వు ఆ ఇంటి నుండి ఎలాంటి పరిస్థితులలోనూ బయటికి రాకూడదు. నీ గొంతు కోసినా కూడా నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టకూడదు. ఎలాంటి చేదు మందు నీ గొంతులో పోసినా ఆ ఇంటిని మాత్రం విడువకు అని చెప్పారు బాబా. మెహర్జీ భార్య బాబా ప్రేమికురాలు కాదు. ఆమెకు ఖుర్షద్ మరియు సూనామాసి తన ఇంటిలో ఉండటం ఇష్టం లేనందున అడుగడుగునా వారిని దూషించి అవమానించేది. కానీ ఇదంతా బాబా వారికి నవజీవనంలో ఇచ్చిన పరీక్ష. వారు ఆ కష్టాలను తట్టుకొని నిలబడ్డారు. ఆ ఇంటిని వదిలిపెట్టలేదు. మెహ్రా ఇలా అంటారు. మేము మళ్ళీ ఖుర్షద్‌ను చూస్తాము అని అనుకోలేదు. మెహ్రా మెహ్రాబాద్‌కు మళ్ళీ వస్తాము అని కూడా అనుకోలేదు. కానీ ఎందుకో మనసులో ఏదో ఒక మూల బాబా ఈ విషయంలో అంత గంభీరంగా ఉండరేమో అన్న చిన్న ఆశ ఉండేది మాలో. కానీ కొందరు కాకుబాయి లాంటి వారు దీన్ని చాలా గంభీరంగా తీసుకున్నారు. ఆమె ఒక్కగానొక కొడుకు విష్ణు బాబాతో వెళ్తున్నాడు. బాబా మళ్ళీ వెనక్కి తిరిగి రాను అన్న విషయం ఆమెకు అనారోగ్యం పాలు చేసింది. ఆమె చాలా తల్లడిల్లిపోయింది. కాకు సరిగ్గా 1.5 సంవత్సరాల తరువాత చనిపోయింది. అప్పుడు విష్ణు బాబాతోనే ఉన్నాడు. మణి ఇలా అంటారు. కాకు మాకు చాలా సన్నిహితురాలు. ముఖ్యంగా నాకు మరియు మెహ్రాకు ఆమెతో ఎంతో బాంధవ్యం ఉండేది.
ఆమె బాబా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా తల్లడిల్లిపోయింది. ఆమె జీవితంలో బాబాకు అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఉండేది. అంతేకాకుండా తన ఒక్కగానొక్క కొడుకు విష్ణు ఆమె ఎంతో ప్రేమించే మెహరా మణి దూరంగా వెళ్ళిపోవడం ఆమెకు గుండె కోతను కలిగించింది. ఆమె మేము తిరిగి రావడానికి ముందే మరణించింది. అందుకే ఈ పరిస్థితి బాధగానే ఉంది. కానీ బాబా ఆజ్ఞ కాబట్టి వారు దాన్ని నెరవేర్చారు. బాబాయే అన్నీ సరిచేశారు ఎప్పుడూ చేసినట్టు అంటారు మణి. గోహెర్ ఇలా అంటారు. నేను మళ్ళీ తిరిగి వస్తానా? లేదా? అని నేను ఆలోచించలేదు. బాబా మాటలకు విధేయత చూపించడం పైనే దృష్టి పెట్టాను. నా సోదరి కేటీకి బాబాను వదిలి వెళ్ళడం చాలా కష్టం కలిగించింది. కేటీ బాబాతో 10 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే జీవిస్తోంది. బాబాకు వీడ్కోలు చెప్పడం ఆమె జీవితంలో అత్యంత కఠినమైన పనిలాగా తోచింది కేటీకి. మన్సారి ఇలా అంటారు. నవజీవనానికి బాబా వెళ్ళే సమయంలో బాబాకు వీడ్కోలు పలికేందుకు అందరూ ఏడుస్తూనే ఉన్నారు. బాబా మన్సారితో ఇలా అన్నారు. నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ నేను ఇక్కడ ఎల్లప్పుడూ అంటే మెహ్రాబాదు కొండ మీద ఎల్లప్పుడూ ఉంటాను. ఇది గుర్తుపెట్టుకో. నేను ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాను. నీవు ఈ ప్రదేశంలో జీవించడం నీ అదృష్టం అన్నారు బాబా మన్సారితో. 1949 సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో బాబా నవజీవనానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తూ తన పాత జీవితానికి స్వస్తి పలికే పనిలో ఉన్నారు. నవజీవనం అక్టోబర్ 16న మొదలవ్వబోతోంది. 25 సంవత్సరాలుగా బాబా ఒక భారతీయ సాంప్రదాయబద్ధమైన ఆశ్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో గురువు, శిష్యుల బాంధవ్యాన్ని నెలకొల్పారు. కానీ ఇప్పుడు అన్ని ఆస్తిపాస్తులు, వస్తువులు అమ్మివేసి తన పాత శిష్యుల నుండి దూరంగా వెళ్ళాలని బాబా సంకల్పించారు. ఈ నవజీవనంలో తాను గురువు అన్న హోదా నుండి వైదొలగి ఒక్క సహచరుడిగా తన మండలి వారితో వ్యవహరిస్తాను అన్నారు బాబా. కానీ వారందరూ తనకు సంపూర్ణ విధేయతను చూపించాలి అని కూడా బాబా చెప్పారు. బాబా తన సనాతన మతాలకు ప్రధానమైన అన్ని రకాల ఆచారాలు, కర్మకాండలు, ధార్మిక క్రతువులు వదిలిపెట్టేయాలని అనుకున్నారు. తనతో వస్తున్న అనుచరులకు కూడా బాబా నియమాలను తెలియజేస్తూ ఒక సర్క్యులర్ విడుదల చేశారు. స్త్రీ సహచరుల గురించి బాబా ఇలా అన్నారు. నలుగురు స్త్రీలకు ఎలాంటి నియమాలు వర్తించవు. వారికి అంతా నేనే నిర్ణయిస్తాను. చివరకు వారికి అడుగడుగునా నేనే మార్గనిర్దేశనము చేస్తాను. స్త్రీలకు ఎలాంటి నియమాలు ఉండవు. కానీ వారికి నా ఆదేశాలు మాత్రమే ఉంటాయి అన్నారు బాబా. పురుష మండలికి విధించిన నియమాలలో వారు బాబా నుండి ఎలాంటి భౌతికమైన, ఆధ్యాత్మికమైన ప్రయోజనాన్ని ఆశించకూడదు. శారీరక బలహీనతలకు ఉపశమనాన్ని ఆశించకూడదు. అలాగే ఎలాంటి విపత్తు సంభవించినా బాబా నుండి సహాయాన్ని ఆశించరాదు. కేవలం వారికి కల్పించిన కొన్ని సదుపాయాలతోనే వారు సర్దుకుపోవాలి. బాబాతో కాలినడకన అనుసరించాలి. బాబా ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరించి వెళ్ళాలి. వారితో బాబా ఒక పెద్దన్నయ్యలాగా లేక ఒక స్నేహితుడిలాగా వ్యవహరిస్తారు. కానీ వారు మాత్రం బాబాను ఒక గురువులాగే విధేయులుగా ఉండాలి. అంతేకాకుండా వారు స్త్రీలను తాకరాదు. డబ్బును స్వీకరించరాదు. డబ్బును ఎవ్వరికీ ఇవ్వరాదు. రాజకీయాల గురించి చర్చించకూడదు. కోపాన్ని ప్రదర్శించకూడదు. బాబా అనుమతి లేకుండా బయట ఆహారం కానీ, పానీయాలు కానీ అంగీకరించకూడదు. ఎవరి నుండి కూడా మర్యాద, మన్ననలు అంగీకరించరాదు. వారి బాధ్యతలను వారే భగవంతుడి యందు ఒప్పుకుంటూ ఎలాంటి పరిస్థితులకైనా సంసిద్ధులుగా ఉండాలి అని బాబా చెప్పారు. అక్టోబర్ 15వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు కుండపోతగా వర్షం పడుతూ ఉండగా
నవజీవనానికి నాంది పలికారు బాబా. ఇప్పటి నుండి మండలి అన్న పదం వాడుకలోకి ఉండదు. అందరూ సహచరులుగానే పిలువబడతారు అన్నారు బాబా. అందరూ బస్సులో అహ్మద్ నగర్ రైల్వే క్రాసింగ్ దగ్గర సరోష్ ఏర్పాటు చేసిన బస్సులో అక్కడికి వచ్చారు. ఏరోజ్ ఇలా అంటారు: బాబాతో ప్రయాణించిన సహచరులు ఎవ్వరికీ తాము మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాము అన్న ఆశ లేదు. వారికి ఇక ప్రపంచంతో పని లేదు. వారు తమ కుటుంబాలకు, ఆస్తిపాస్తులకు, పిల్లలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, తల్లిదండ్రులకు, సమస్తానికి స్వస్తి పలికి అందరినీ వదిలిపెట్టి బాబాతో శాశ్వతంగా బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కేవలం ఒక్క నెల రోజులు సమయంలో అన్నింటినీ వదిలి బాబాతో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మెహ్రాజాదులో ఆ నలుగురు స్త్రీలు తెల్లవారుజామునే లేచి మొహాలు కడుక్కొని టీ తాగి మిగిలి ఉన్న సామాన్లను సర్దుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 12వ తారీఖు మెహ్రాజాదులో మొదటిసారిగా జనరేటర్ తెచ్చి బిగించారు. మెహ్రాజాదులో కరెంట్ దీపాలు వెలిగాయి. ఆ జనరేటర్ నుండి పెద్ద శబ్దం వస్తూ ఉండటంతో బాబా దాన్ని ఆఫ్ చేయించేశారు. దాంతో లైట్లు మళ్ళీ ఆరిపోయాయి. నవజీవనానికి వెళ్లే విషయం గురించి నీ ఆలోచనలు ఎలా ఉండేవి అని గోహెర్ను అడగగా ఆమె ఇలా అంటారు: నాకు మెహ్రాజాదు వదిలి వెళ్ళడానికి కొంచెం బాధ కలిగింది. కానీ బాబాను వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చే ముందే వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ బాధే కలిగి ఉండేది. కానీ మాతో కూడా బాబా ఉన్నారు కాబట్టి మెహ్రాజాదు వదిలిపెట్టి వెళ్ళడానికి అంత కష్టం అనిపించలేదు అంటారు గోహెర్. అందరూ రైల్వే క్రాసింగ్ దగ్గర సమావేశమయ్యాక బాబా తల వంచి నేలకు ఆనించి ప్రణమిల్లారు. తర్వాత లేచి నిలబడి అనుచరులతో ప్రార్థన చేయించారు. భగవంతుడా, ఈ నవజీవనాన్ని విజయవంతం చేసి దాన్ని అనంతమైన ఆనందంగా మార్చు అని ప్రార్థన చేయించారు బాబా. మళ్ళీ వర్షం మొదలవడంతో స్త్రీలను కారులో కూర్చోమన్నారు బాబా. పాద్రి కారును నడపగా సూపాలోని గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఆది జూనియర్ రెండు ట్రిప్లలో మిగిలిన మండలి వారిని సూపాకు తీసుకొచ్చాడు తన కారులో. తర్వాత ఆది జూనియర్, పాద్రి కార్లు తీసుకొని నవజీవన సహచరులను వదిలి వెనక్కి వెళ్ళిపోయారు. నవజీవన ప్రారంభం చాలా బాగా జరిగింది. నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నారు బాబా. బాబా ఇంకా నవజీవనం గురించి ఇలా వివరించారు: ఇప్పటి నుండి అంతా తేట తెల్లంగా ఉండాలి. నిజాయితీగా, స్పష్టంగా ఉండాలి. ఏది దాచిపెట్టకుండా, రహస్యాలు లేకుండా ఉండాలి. అందరూ సమానమే. ఒకరికి ఒకరు సమానంగా స్వీకరిస్తూ అలాగే వ్యవహరిస్తూ నడుచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు ఎదురైనా అందరూ నిజాయితీగా మసులుకోవాలి. సత్యాన్నే మాట్లాడాలి. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితులలోనూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. నిస్పృహ, చిరాకు, అసహ్యము లాంటి స్వభావాలు మీ మీద దాడి చేసినా మీరు వాటిని మీ మొహంలో చూపించుకోకుండా జాగ్రత్త పడాలి. కోపం రావచ్చు, కానీ దాన్ని మీరు ప్రదర్శించకూడదు అన్నారు బాబా. బాబా తర్వాత అందరికీ వారు చేయాల్సిన పనులను అప్పగించారు. భోజనం వండటం, పాత్రలు కడగడం, కాయగూరలు కడిగి తరగడం, బావి నుండి నీరు చేది తీసుకురావడం మొదలైన పనులను అప్పగించారు. అంతేకాదు బాబా ధారాళంగా చాక్లెట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టేవారు. చాలా మంది సహచరులు మంజిలే మీం రోజులను గుర్తు తెచ్చుకున్నారు. భగవంతుడు తమతో ఒక్కడిగా జీవిస్తున్నాడు. ఆ రాత్రి ఒక గెస్ట్ హౌస్ లో నిద్రపోయి తెల్లవారి పెందరాళే లేచి అందరూ బయలుదేరడానికి తయారయ్యారు. అందరూ టీ తాగారు. ఎలిజబెత్ గతంలో పాశ్చాత్య దేశం నుండి తెచ్చిన టీ కప్పులు అప్పుడు వాడలేదు, కానీ ఇలా నవజీవనంలో
అవి ఎంతో ఉపయోగపడ్డాయి అంటారు మెహ్రా. టీ వేడిగా ఉంటే బాబా ఇంకొక కప్పులో గాని, సాసర్‌లో గాని పోసుకొని తాగేవారు. మెహ్రా బాబా గతంలో తాగిన టీ కప్పును కొంచెం బీటులు వచ్చి అది బాగా బాబా వాడిన కప్పు కాబట్టి అది తనతో పాటే తెచ్చుకుంది మెహ్రా. అందరూ నడక కొనసాగించారు. ముందు స్త్రీలు వా నడిచేవారు. వారితో కలిసి బాబా నడుస్తూ ఉన్నారు. వారు కొంచెం దూరం వెళ్ళాక పురుష సహచరులు వారిని వెంబడించమని బాబా ఆదేశించారు. కాక, పెండు, నీళ్లు సామాన్లను ట్రక్కులో వేసుకొని వారి వారి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారు. పురుష సహచరులు వు చుట్టూ చూడడానికి కూడా అనుమతి లేదు. బాబా వారికి ఏదైనా చెప్పాలంటే వారి దగ్గరికి వెళ్లి తనే చెప్పేవారు. బాబా వారిని సమీపించాలి అంటే గోహెర్ తన వద్ద ఉన్నటువంటి విజిల్‌ని గట్టిగా ఊపేది. అప్పుడు వారు ఆగేవారు. బాబా వారి వద్దకు వెళ్లి తాను చెప్పాలన్న విషయాన్ని చెప్పేవారు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆది కవ్వాలి పాటలు పాడేవాడు. అవతారుడితో అలా తెలతెలవారుతూ ఉండగా సూర్యుడు ఉదయించే సమయానికే ఆహ్లాదకర వాతావరణంలో నడవడం ఎంతో అద్భుతమైన అనుభవం అంటారు మెహ్రూ. వర్షం ఉన్నా ఏమైనా మనం ఇక మీదట నడకతోనే ప్రయాణించాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా అన్నారు బాబా. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాబా ముందు వెళుతున్న పురుష సహచరులతో ఏదో చెప్పాలని వారిని ఆగమని గోహెర్‌తో విజిల్ వేయమన్నారు. కానీ ఆ విజిల్ లోపల ఉన్న చిన్న బాల్ లోపలే చిక్కుకొని ఆమె ఎంత ఊపినా శబ్దం రాలేదు. గోహెర్ ఆ విజిల్‌ను వంగి నేల మీద కొట్టసాగింది. ఆ బాల్ మళ్ళీ యథాస్థితికి వచ్చి శబ్దం వస్తుంది అన్న ఉద్దేశంతో. ఇదంతా తెలియని పురుష సహచరులు మాట్లాడుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోయారు. మణి, గోహెర్ గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచినా వారికి వినిపించలేదు. బాబా కూడా చప్పట్లు కొట్టి ప్రయత్నించారు. గోహెర్, మణి గట్టిగా అరిచి పిలవసాగారు. అప్పుడు వారు ఆగారు. బాబా వారిని ఇలాంటి సందర్భం మళ్ళీ రావడానికి వీల్లేదు. మీరందరూ నేను ఆగమన్నప్పుడు ఆగాలి అని మందలించారు. బాబా మాకు విజిల్ శబ్దం వినపడలేదు అన్నారు వారు. ఇలా విజిల్ ఊపి వారిని పిలవడం బాబాకు నచ్చలేదు. అందుకే బాబా వారితో పాటుగా నడవాలి అనుకున్నారు. స్త్రీలను వారి వెనకాలే కొంచెం దగ్గరగా నడవమని బాబా చెప్పారు. అప్పుడప్పుడు బాబా వెనుకకు, ముందుకు కూడా నడిచేవారు. స్త్రీలు నవజీవనానికి బయలుదేరే ముందు గోహెర్ సలహా మేరకు అందరూ చెప్పులు కొనుక్కున్నారు. ఇప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత ఆ చెప్పులు కరవడం ప్రారంభించాయి. ఎలాంటి చెప్పులు కొన్నాము? గోహెర్ సలహా మేరకు అని అందరూ అనుకున్నారు. ఆ చెప్పులు చాలా బాధించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు లేను అంటూ గోహెర్ వాటిని తీసేసింది. వాటిని పారవేయడానికి సిద్ధపడింది. మెహ్రా వద్దు పారవేయకు, ముందు ముందు వాటి ఉపయోగం మనకు ఉండవచ్చు అంటూ వారించింది. కాళ్ళకు బొబ్బలు వస్తున్నాయి. నాకు ఆ చెప్పులు వద్దు అంటూ ఒట్టి కాళ్ళతోనే నడవసాగింది గోహెర్. మెహ్రా తన వద్ద ఉన్న ఇంకొక చెప్పుల జతను గోహెర్‌కు ఇచ్చి వేసుకోమంది. కొంచెం దూరం వెళ్ళాక బాబా కాళ్ళకు బొబ్బలు వచ్చాయి. డాంకిన్ బాబాకు కాలి మీద ప్లాస్టర్ వేశాడు. బాబా ఆ బొబ్బెలను కూడా లెక్క చేయకుండా నడవసాగారు. ఆ రోజున 17 మైళ్ళు నడిచారు. అత్యుత్సాహంతో మొదటి రోజు అందరూ నడిచారు కానీ పోను పోను అందరూ డీలా పడిపోయారు. బాబా ఇక చాలు అనగానే ప్రాణం లేచి వచ్చేది. సామాన్యంగా బాబా ఎరుచుతో నడిచేవారు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసేవారు స్త్రీలు వస్తున్నారా లేదా అని. కొన్నిసార్లు స్త్రీల దగ్గరికి వచ్చి మెహ్రాతో పాటుగా నడిచేవారు. ఆ రాత్రి నారాయణ్ గావ్‌లో బాబా రాత్రి విశ్రమించాలి అన్నారు. కానీ వర్షంతో ఆ ప్రదేశం బురదగా ఉండటంతో అక్కడ ఉండటానికి అనువుగా లేదు. దారిలో ఒక చెట్టు కింద విశ్రమించారు. జట్టులో ఉన్న వయస్సు మళ్లిన సభ్యులు ముఖ్యంగా గని,
గుస్తాజీ, కాకా చాలా అలసిపోయారు. బాబాకు అప్పటికి 55 సంవత్సరాల వయస్సు. అయినా బాబా చాలా ఉత్సాహంగా, అలసట లేకుండా నడుస్తున్నారు. అటుగా వెళుతున్న ప్రజలు ఆగి వీరిని చూసి, "మీరెక్కడికెళ్తున్నారు? మీరు ఎవరు?" అని అడిగేవారు. "బస్సు సౌకర్యం ఉంది కదా! ఎందుకు నడిచి వెళ్తున్నారు?" అని అడిగేవారు జనం. ఇలాంటి సందర్భాలు చాలా సార్లు చోటు చేసుకున్నాయి. స్త్రీ సహచరులు తమను పలకరించి ప్రశ్నలు వేధించే గ్రామీణ స్త్రీలతో తాము పుణ్యక్షేత్రాలకు వెళుతున్నామని చెప్పేవారు. చాలా మందికి ఆ ప్రాంతంలో మెహర్ బాబా గురించి తెలిసి ఉండటంతో మెహర్ బాబా పేరును బయటికి చెప్పకుండా స్త్రీలు జాగ్రత్తగా ఉండేవారు. డాక్టర్ గని చాలా అలసిపోయాడు. మొదట ఉత్సాహంగా నడిచినా తర్వాత కొంచెం దూరం నడిచాక కర్ర సహాయం అవసరమైంది గనీకి. చివరికి ఆ కర్రను ఒక కొస పట్టుకొని గని నడిస్తే ఇంకొక కొస వేరే ఎవరైనా లాగుతూ గనీని నడిపించాల్సి వచ్చింది. బాబా ఒక పక్క కర్రను పట్టుకొని గనీకి సహాయం చేసేవారు. సిరూర్ సమీపిస్తూ ఉండగా గని ఇక ఏమాత్రము నడవలేక ఎక్కడ పడిపోతాడో అనిపించింది అందరికీ. బాబా అందరినీ ఒక చెట్టు నీడన విశ్రమించమని, గనీకి కొంచెం నీరు తాగడానికి ఇచ్చి మొహం మీద నీరు చిమకరించారు బాబా. బాబా బృందం కోసం కేటాయింపబడిన బంగళాలో మిలిటరీ వారు ఉండటంతో శ్రీ మహదూర్ టూరింగ్ సినిమా భవనంలో అందరూ సర్దుకున్నారు. బాబా మరియు స్త్రీ సహచరులు స్టేజ్ మీద సినిమా తెరకు అటువైపున సర్దుకున్నారు. మిగిలిన పురుష సహచరులు హాల్లో పడుకున్నారు. మెహ్రా ఇలా అంటారు, "నడిచి నడిచి మా కాళ్ళ కండరాలు చాలా నొప్పి పెట్టసాగాయి. వంగడానికి కూడా కష్టమైంది మాకు. మా శరీరం బిగుసుకుపోయింది" అంటారు మెహ్రా. కాక, పెండు, నీలు అందరికన్నా ముందుగా సామాన్లు లారీలో అక్కడికి చేరి అందరికీ భోజనం తయారు చేసి ఉంచారు. సాయంత్రం బాబా అందరికీ జిలేబీలు పంచారు. ఒకరోజు ముందుగానే సిరూర్ చేరడంతో మరునాడు అక్కడే విశ్రమించి తర్వాత బయలుదేరాలి అని బాబా చెప్పారు. ఇంకొక రోజు విశ్రాంతి దొరకడంతో అందరూ సంతోషించారు. తెర వెనుక పడుకున్న స్త్రీలకు పురుష సహచరులతో ఉన్న బాబా ఎరుచ్ ద్వారా మాట్లాడుతూ ఉండడం వినిపించింది. బాబా మాటలకు ఎరుచ్ చెబుతున్నాడు, "ఈ నవజీవనంలో ఎలాంటి పరిస్థితులలోనైనా మీరే మీ దినచర్యకు బాధ్యత వహించాలి. సంతోషంగా ఉండాలి" అంటున్నారు బాబా. అలాగని మనస్సులో బాధ ఉన్నా మొహానికి తొడుగు ధరించి కనపడితే లాభం లేదు. బాబా మనస్సులో దాగి ఉన్న భావాలను బయటికి లాగి నిర్మూలించడానికి ప్రయత్నించేవారు అంటారు మణి. ఉల్లాసంగా ఉండగలగాలి అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కాదు. సరికాని సందర్భంలో కూడా నవ్వడం అపహాసాన్ని కలిగిస్తుంది. బాబాకు ఏది సంతోషం కలిగిస్తుంది అన్న విషయాన్ని బాబా బాగా గమనించి అలా ప్రవర్తించాలి. దేనికి ఫిర్యాదు చేయకుండా ఉండాలి. చింత లేని వదనంతో ఉండాలి. బాబా చింతించకండి, సంతోషంగా ఉండండి అని అనేవారు. మేము అలాగే ఉండటానికి చాలా ప్రయత్నించేవారం. కానీ మాకు కొన్ని మనస్తాపాలు ఉండేవి. బాబా వాటన్నిటినీ మరిపించేసేవారు. బాబా యొక్క చిన్న మందహాసం, బాబా కళ్ళల్లోని తళుక్కుమని మెరిసే మెరుపు మాకు ఆ శక్తిని కలిగించేది. ఏదో ఒక హాస్య చలోక్తి మా మనసులోనికి జొప్పించి ఆ బాధలన్నీ మరిపించేవి అంటారు ఎరుజ్. మరునాడు బయలుదేరడానికి ముందుగా బాబా తన సహచరులను ఉద్దేశించి, "మీరు ఇప్పుడు నవజీవన నియమ నిబంధనలను పాటించాలని నేను మీకు పాటించాలి. దానికి నేను మీకు సహాయపడుతున్నాను. కానీ జనవరి 1వ తారీఖు తర్వాత నా నుండి ఎలాంటి సహాయము మీకు దొరకదు. మన జీవితాలు ప్రపంచం యొక్క దయ మీద ఆధారపడి ఉంటాయి. మన జీవితాలు సంపూర్ణ నిస్సహాయతతో కూడి ఎలాంటి ఆశ లేకుండా సాగుతాయి" అని బాబా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం
టీతో పాటుగా సహచరులకు మరిన్ని మిఠాయిలు అంటే లడ్డూలు తినడానికి బాబా ఇచ్చారు. సూపాలో బాబా ఎత్తైన బల్ల మీద నుండి పడిపోయినా కూడా ఎలాంటి ప్రమాదము జరగకుండా తప్పించుకోగలిగారు. ఆ సందర్భంగా బాబా లడ్డూలు తెప్పించి అందరికీ పంచారు. బాబా పురుష సహచరులను ఆట పట్టిస్తూ స్త్రీలు సునాయాసంగా 16 కిలోమీటర్లు నడిచేశారు. మీరు చాలా నిదానంగా నడవడం మూలాన వారు అనుకున్న దూరాన్ని చేరుకోలేకపోయారని వాపోతున్నారు అని బాబా అన్నారు. సిరూర్ నుండి తరువాత మజిలీ బస్సులో వెళ్ళడానికి బాబా నిర్ణయించారు. అందరినీ పెందరాళే 4 గంటలకే లేచి ఊరిలోని జనం గుమిగూడక ముందే వెళ్ళిపోవాలి అని బాబా ఆదేశించారు. ఆ రోజు దీపావళి పండుగ అవడంతో ఆ రాత్రి అంతా జనం బాణాసంచా కాలుస్తూనే ఉన్నారు. బాబా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ రాత్రి 11 గంటల సమయంలో గోహెర్‌ను పిలిచి, "ఈ శబ్దం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నిద్ర పోనివ్వడం లేదు. వెళ్లి సహచరులందరికీ చెప్పు" అన్నారు. కొందరు సహచరులు ఆ సినిమా టాకీస్ ఓనర్‌కు విషయం చెప్పి పటాసులు కాల్చకుండా ఆపించమని వేడుకున్నారు. కానీ దీపావళి పండుగ కాబట్టి వాళ్ళకి బాణాసంచా కాల్చకుండా ఆపడం అసాధ్యమని తన అశక్తతను ఆ వ్యక్తి తెలియజేశాడు. మెహ్రా ఇలా అంటారు. రాత్రి 11 గంటల తర్వాత శబ్దం ఆగిపోతుంది అనుకున్నాం కానీ ఆగలేదు సరికదా! 12 గంటలైనా కాలుస్తూనే ఉన్నారు. బాబాకు చాలా అసౌకర్యంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయి విశ్రమించడానికి కూడా అక్కడ అవకాశం లేదు. అనుచరులు బయటకి వెళ్లి ఆ శబ్దాన్ని ఆపించడానికి ప్రయత్నించారు. కానీ ఎంతమందికని చెబుతారు? వారి ప్రయత్నం ఫలించలేదు. విసిగిపోయి అందరూ సామాన్లు సర్దుకోండి, వెంటనే ఇక్కడి నుండి బయలుదేరుదాం అన్నారు బాబా. ముందుగానే ఏర్పాటు చేసి ఉంచుకున్న బస్సు బయట సిద్ధంగా ఉండటంతో అందరూ గబగబా సామాన్లు సర్దుకున్నారు. అర్ధరాత్రి సమయం కాబట్టి బాబాను దర్శనం ఇవ్వమని ఇబ్బంది కలిగించడానికి ఎవ్వరూ ఉండరు అని అనుకున్నారు. కానీ ఎలాగో విషయం తెలుసుకున్న ప్రజలు బాబాను దర్శించుకోవడానికి సిద్ధంగా లైన్‌లో నిలబడి ఉన్నారు. జనం అక్కడ నుండి కదలరు అని బాబాకు వివరించగా, ఎవ్వరూ వంగి దండాలు పెట్టకూడదు, బాబాను దర్శించుకోకూడదు అని బాబా ఆదేశించారు. జనం నిశ్శబ్దంగా కదలకుండా అలాగే నిలబడ్డారు. బాబా మరియు సహచరులు ఒక్కొక్కరే నడిచి వెళ్లి బస్సులో కూర్చున్నారు. పురుష సహచరులు అప్పటికే స్త్రీలకు తమకు మధ్య ఒక తెరను కట్టి సిద్ధంగా ఉంచారు. ఆ బస్సులో సీట్లు మరీ ఇరుకుగా ఉన్నాయి. కాళ్ళు సరిగ్గా పెట్టుకోవడానికి కూడా చోటు లేదు అంటారు మెహ్రా. 2 గంటల ప్రయాణం తర్వాత పూణే చేరుకున్నారు. బాబా ఇంకా ఊరి బయట ఉండగానే టీ తాగడానికి మంచి హోటల్ వెతకమన్నారు. బాబా టీ కోసం ఆపమని చెప్పగానే మాకు చాలా సంతోషం కలిగింది అంటారు మెహ్రా. అర్ధరాత్రి కనీసం టీ కూడా తాగకుండా బయలుదేరాల్సి వచ్చింది. ఇప్పుడు టీ అనగానే ప్రాణం లేసి వచ్చింది. మాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా సంతోషించి ఆస్వాదించేలాగా బాబా చేసేవారు అంటారు మెహ్రా. ఒక ఇరానీ కొట్టు దగ్గర బస్సు ఆపగానే బాబా కూడా దిగి చెరొక చేత్తో 2 టీ కప్పులు పట్టుకొని స్త్రీల వైపుకు వచ్చారు. గోహెర్ కూడా దిగి 2 కప్పులు టీ తెచ్చి ఇచ్చింది. అందరూ తమ వద్ద ఉన్న బ్రెడ్, వెన్న పూసుకొని తిన్నారు. మీకు సదుపాయంగా ఉందా? ఆహారం తిన్నారా? అని బాబా స్త్రీలను అడిగారు. ఆకలిగా ఉన్న మాకు ఆ ఆహారం ఎంతో రుచిగా అనిపించింది అంటారు మెహ్రా. మళ్ళీ బయలుదేరి బస్సును ఎక్కడా ఆపకుండా నేరుగా బెళగాం చేరుకున్నారు. విష్ణు ముందుగానే వెళ్లి బెళగాం పొలిమేర్లలో ఉన్న తిలక్వాడి అన్న ప్రాంతంలో బస ఏర్పాటు చేశాడు. రాత్రి చీకటిగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని కనుక్కోవడానికి సరిగ్గా 1 గంట సేపు పట్టింది. అంతేకాకుండా విపరీతంగా వర్షం కూడా కురుస్తోంది. రోడ్డు మొత్తం బురదమయం అయిపోయింది. ఎలాగో విష్ణు చెప్పిన ప్రదేశానికి అందరూ చేరుకున్నారు. అక్కడ
తాటాకులతో గోడలు నిర్మించి పైకప్పు పెంకులతో వేసి ఉన్న గుడిసె లాంటి నిర్మాణం ఉంది. అది పురుష సహచరుల కోసం నిర్మింపబడింది. కానీ దాని పని ఇంకా పూర్తి కాలేదు. గచ్చులో వేసిన సిమెంటు ఇంకా తడిగానే ఉంది, ఆరలేదు. ధారాకారంగా కురుస్తున్న వర్షంతో బస్సు నుండి సామాన్లు దించడానికి సాధ్యపడలేదు. అందుకే ముఖ్యమైన సామాన్లు మాత్రం దించి మిగిలిన వాటిని మరునాడు దించుకోవాలి అనుకున్నారు. ఈ అనానుకూలం ముందు ముందు అనుభవించబోయే సత్యనాశికి ప్రారంభ దశ మాత్రమే. సత్యనాశి అంటే సంపూర్ణ నాశనం గావించడం అని అర్థం. ఇది మనం అనుభవించి తీరాలి అని బాబా పురుష సహచరులతో అన్నారు. మర్నాడు బాబా ఇలా అన్నారు: ఈ శిక్షణ కాలం విజయవంతంగా ముగిస్తే మన నిరాశమయ జీవితాలు దేవతలకు కూడా అసూయ కలిగించేవిగా ఉంటాయి అన్నారు బాబా.